ఋతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను గనక ఓసారి చూసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలను ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తగ్గాయి. కేరళలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో మధ్య భారత రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మెట్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్ర వాతావరణంలో ఎటువంటి మార్పు ఉండదని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 24% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 23% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంటూ వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 25% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 28% ఉండొచ్చు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 12 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 19, నిజామాబాద్ 18, ఆదిలాబాద్ 12, రామగుండం 17, భద్రాచలంలో 19 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలో దాదాపు అన్ని ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల వరకు పెరిగాయి. సాధారణ స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 51% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 35% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 21% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 20% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆరోగ్యవరంలో 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 17, కర్నూలు 20, కాకినాడ 21, బాపట్ల 18, నెల్లూరులో 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.